యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా మన భారతదేశం అంతా కూడా మరి ఎంతగానో మహనీయుల యొక్క త్యాగఫలం మన దేశానికి సంపాదించినటువంటి ఈ ఇండిపెండెన్స్ అనేటువంటిది మరి మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాశిష్లు తెలియజేస్తున్నాను. మరి స్వర్గీయులైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క త్యాగఫలం మనం అనుభవిస్తున్నటువంటిది. మరి వారు ఎంతో పోరాటాలు, ఎంతో ప్రతిష్టత కలిగినటువంటి వారుగా మరి ప్రాణాలని మరి లెక్క చేయకుండా తెగింపుతో చేసేటువంటి పోరాట ఫలమే ఈ ఇండిపెండెన్స్ అనేటువంటిది. ఇది భౌతికమైనటువంటి ఇండిపెండెన్స్. ఇది కొందరికి మాత్రమే ఈ ఇండిపెండెన్స్ అనేటువంటిది చూడగలుగుతున్నారు. మరికొందరికైతే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇండిపెండెన్స్ వచ్చి ఇంకా ఆ బంధకాలు, ఆ బానిసత్వం, ఆ దుర్భరమైనటువంటి ఆ పరిస్థితులు అనేటువంటివి ఇంకా అనుభవించినటువంటి కొన్ని ప్రాంతాలు అనేటువంటివి, కొన్ని ప్రజల యొక్క జీవితాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేనో మనం భౌతికమైనటువంటి బంధకాల గురించి మాట్లాడతలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క బంధకాలు యొక్క స్వతంత్రతను గురించి ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో శ్రేష్టమైనటువంటి తలంపులు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఒకసారి ఆ భాగాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడు. నేను బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి మనతో మాట్లాడుతున్నారు. భౌతికమైనటువంటి స్వాతంత్ర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ బంధకాలనేవి విడిపించబడవచ్చు, విడిపించబడకపోవచ్చు. అవి ఇంకా కొనసాగేటువంటి పరిస్థితులైనా ఉండొచ్చు. కానీ మన ప్రభు మనకిచ్చేటువంటి మరి స్పిరిచువల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది ఈ ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఈ భాగం. ఈ భాగంలో 3 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటున్నాడు. నిజమే, మన ప్రభు ఆయన యొక్క ప్రాణ త్యాగం ద్వారా, ఆయన చేసినటువంటి శిలువ యాగం ద్వారా మనందరికీ కూడా పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి మరి మనందరికీ స్వతంత్రం అనేటువంటిది కలిగింది. ఆ బంధకాల నుంచి మనం విడిపించబడ్డాం, ఆ పరిస్థితుల నుంచి మనం విడిపించబడ్డాం మన ప్రభు చేసినటువంటి ఆ శిలువ యాగం ద్వారా. ఇది మొదటి తలంపు. రెండో తలంపు, మీరు స్థిరముగా నిలిచిన వారై అంటున్నాడు. అంటే విడిపించబడినటువంటి మనం స్థిరంగా నిలబడాలి అంటున్నాడు. మనల్ని ప్రభు విడిపించాడు. మన మీద ఉన్నటువంటి కాడిను, మన మీద ఉన్నటువంటి బంధకాల్ని, మన మీద ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తే ఇప్పుడు మనం నిలబడాలి. మనం ప్రభు నిలబడేటువంటి శక్తిని మనకిచ్చాడు. ప్రభు మనల్ని నిలిపాడు. నిలిపినటువంటి మన ప్రభు నిలిపింపజేశాడు. కాబట్టి మనం స్థిరపరచబడాలి, నిలబడాలి. నిలబడినటువంటి మనం ముందుకి కొనసాగాలి. ఇది రెండవ తలంపు. మూడవ తలంపు, మరలా దాస్యమును కాడి కిందకు చిక్కుకొడకుడి అంటున్నాడు. ఒకసారి మనల్ని విడిపించాడు. ఏ బంధకాల్లో, ఏ బలహీనతలో, ఏ పరిస్థితుల్లో, ఏ చిక్కుల నుంచో, ఏ ఇబ్బందుల నుంచో, ఏ సమస్యల నుంచి మన ప్రభు ఆ దాస్యం అనేటువంటి ఆ కాడి కింద నుంచి మనం పడిపోయి ఉంటే, మన మీద బరువై ఉంటే, మనం బంధించబడి ఉంటే, మనం పతనమైపోబోతున్న పరిస్థితిలో మన ప్రభు ఆ కాడిని కింద నుంచి మనల్ని పక్కకు లాగేశాడు, మనల్ని తొలగించాడు, మనల్ని విడిపించాడు. విడిపించబడినటువంటి మనం మరలా ఆ కాడి కిందకి వెళ్ళొద్దు, ఆ బలహీనతలకు వెళ్ళొద్దు, ఆ బానిసత్వానికి వెళ్ళొద్దు, ఆ బంధకాల్లో చిక్కోవద్దు, ఆ పరిస్థితుల్లో మరలా జారిపోవద్దని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరి మన భారతదేశం మరి ఇండిపెండెన్స్ అనేటువంటిది ఎలా అంటే భౌతికమైనటువంటి ఇండిపెండెన్స్ జరుపుకుంటుంది. ఒక విశ్వాసిగా మనం
స్పిరిచువల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది మనం పొందుకున్నాం. మన ప్రభు మనకిచ్చాడు. మన ప్రభు ద్వారా మనం విడిపించబడ్డాం. మన ప్రభు చేత నిలిపించబడ్డాం. మన ప్రభు చేత మరి ఆ కాడి కింద నుంచి తొలగించబడినటువంటి మనం మరి మరలా అనేటువంటి మాట జ్ఞాపకం చేసినట్లుగా వెనదిరిగి వెళ్ళిపోకుండా, వెనదిరిగి పడిపోకుండా, వెనదిరిగి జారిపోకుండా, వెనుదిరిగి ఆ బలహీనతలను కృంగిపోకుండా ప్రభువును చూస్తూ ప్రభు ఇచ్చేటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆయన్ని నిత్యం కూడా ఆరాధించేవారుగా ఆనందించేటువంటి స్థితిలో దేవుడు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ మాటలు మనందరి వినికిల్లో దేవుడు స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సూర్యప్రకాష్ బాబుకు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం దేవుడు సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లున్నట్లుగా సూర్యప్రకాష్కు దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు బిడ్డను దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. అలాగే పాప లవీనాకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా ఆయన కుడి చేతిలో ధనఘనతలను, ఆయన ఎడమ చేతిలో దీర్ఘాయువు ఉన్నది జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు లవీనాకు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు లవీనాను దేవుడు ఉన్నతంగా దీవిస్తూ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. మా భారతదేశానికి నాయన మరి అనుగ్రహించబడినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రభువా ఘనంగా, గంభీరంగా, సంతోషంగా జరుపుకోగలిగినటువంటి కృపను దేవా మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం ప్రభువా, వారి నాయన ప్రాణాలు తెగించిన తండ్రి దేవ చేసేటువంటి పోరాట ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర్యం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరుగుతున్నా ప్రభువా. అయ్యా, వారు అనుగ్రహించినటువంటి, వారు ఇచ్చేటువంటి స్వాతంత్ర్యం అది కొందరికి అన్నట్లుగా కొన్ని ప్రాంతాలకని కాకుండా ప్రభువా అందరూ కూడా పరిపూర్ణంగా ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవించటూ సహాయం చేయండి. ఇంకా నాయన అయ్యా అధికారులు నాయన మార్పును దాయిచ్చేయండి. కులాలు, మతాలు అనేటువంటి అయ్యా ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభువా పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం నా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా నాయన అయ్యా వారు ఈ ఇండిపెండెన్స్ నా తండ్రి వారికి భౌతికంగా అయ్యా వారు అనుభవించుటకు మీ కృపద ఇచ్చేస్తూ స్థిరపరచండి. దేవా, లోకానికి మీరు అనుగ్రహించేటువంటి, మానవాళికి మీరు ఇచ్చేటువంటి పాపమైనటువంటి ఆ బానిసత్వం నుంచి, పాపమైనటువంటి ఆ కట్టుబాట్ల నుంచి, పాపమైనటువంటి దాస్యం నుంచి నాయన ఆ కాడిను మా మీద నుంచి తీసివేసి నాయన మమ్మల్ని స్వతంత్రులుగా చేసినటువంటి, మమ్మల్ని విమోచించినటువంటి, మమ్మల్ని విడిపించినటువంటి మా యేసు ప్రభువా మీకు వందనాలు. మీరు ఇచ్చేటువంటి స్వాతంత్రం అది పరిపూర్ణమైనటువంటిది. మీరు అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యం ప్రభువా మా జీవితాలకు నాయన మోక్షానికి, పరలోకానికి నడిపించేటువంటి అటు స్వాతంత్ర్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మరలా ప్రభువా మేము జారిపోనీయకుండా ప్రభువా పడిపోకుండా బలపరచండి, లేవనెత్తండి, స్థిరపరచండి. దేవా, ఏ బలహీనతలో నాయన, ఏ కట్టుబాట్లు, ఏ బంధకాల్లో నాయన దేవ పడిపోకుండా ఆయన విడిపించబడిన మేము నా తండ్రి దేవ గురి కలిగిన ఆయన మిమ్మల్ని కలిగినప్పుడు ముందుకు సాగేటువంటి స్థితిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, మా నాయకులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా దేవన తండ్రి, పితరులు అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యాన్ని ప్రభువా మేము దుర్వినియోగపరచకుండా ప్రభువా, దుర్వినియోగపరిచేటువంటి నాయకులుగా కాకుండా నా తండ్రి అది గుర్తిరిగి నాయన మంచి దక్షతతో నాయన, మంచి సమయస్ఫూర్తితో నాయన ప్రజల్ని సామరస్యంగా నాయన పరిపాలన చేయగలిగినటువంటి నాయకత్వాన్ని స్థిరపరిచి బలపరచండి. అయ్యా, ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్నటువంటి వారిలో ఆత్మీయమైనటువంటి వాక్కుల చేత వారిని మీరు బలపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో భౌతిక, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ద్వారా స్థిరపరిచి బలపరచండి. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి నాయన సూర్యప్రకాష్ జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ప్రభు ఆనందబాబు గారి దంపతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చిన్ని కుటుంబాన్ని మీరు దీవించి బలపరచండి. అలాగే నాయన పాప లవీనాను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి వందనాలు. ఎలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, మీదలో, మనుషుల్లో వారి దినటుకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ఆయన సురేష్ గారి దంపతులు మీరు ఆస్వాదించండి.
అయ్యా వారి చిన్ని కుటుంబాన్ని మీరు దీవించి అభివృద్ధిపరిచి ఆస్వాదించమని మరొక పర్యాయం నాయన మా దేశాన్ని మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని దేశంలో నెమ్మదిని సమాధానాన్ని ప్రభా అయ్యా మీరు అనుగ్రహించి నన్ను స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.